హాయ్ ఫ్రెండ్స్. ఏంటి మళ్ళా వచ్చేసాను అని అనుకుంటున్నారా? ఈరోజైతే ట్యూస్డే కదా. మా ఇంట్లో ట్యూస్డే ఎప్పుడు ఏదో ఒక నాన్ వెజ్ ఉంటూనే ఉంటుంది. కానీ ఈరోజు కొంచెం స్పెషల్ డే. అందుకే కొంచెం ఐటమ్స్ అయితే ఎక్కువగానే వండుతున్నాను. ఏమేమి వండుతున్నానో నాతో వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఈరోజైతే మటన్ కీమా అయితే తెచ్చింది మమ్మీ కాదు, డాడీ వెళ్ళి తీసుకొని వచ్చారు. అలాగే నెక్స్ట్ అయితే చికెన్ కర్రీ చేయమని అనేసాను అన్నది. చికెన్ కర్రీకి చికెన్ కూడా తెచ్చారు డాడీ. ఇంకా బిర్యానీ చేస్తాను, బిర్యానీతో పాటు వల్ల కూడా వేస్తాను. చెప్పాను కదా కొంచెం స్పెషల్ డే అని. అది నేను వీడియో మధ్యలో అయితే చెప్తాను ఏంటా స్పెషల్ డే అనేది చూడండి. మటన్ కీమా ఎలా వండాలో నాకైతే తెలియదు. కీమా అయితే మమ్మీయే ప్రిపేర్ చేస్తారు. కుక్కర్లో అయితే ఆల్రెడీగా వేసేసి వదిలేశారు. ఇంక వీటిలన్నిటికి ప్రిపేర్ చేయడానికి ఆనియన్స్ అవి కావాలి కదా, అందు గురించి నేనైతే ఆనియన్స్ అవన్నీ కట్ చేసేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కారం, ఏదైతే కుక్కర్ పెట్టేస్తుంది. కుక్కర్ పెట్టేసాక తర్వాత మళ్ళీ ఆనియన్స్ అవన్నీ వేసి కొంచెం వాటర్ వేయాలి. అంతే, ఇది ఇలా వేసి కుక్కర్ పెట్టడమే. కుక్కర్ అయితే పెట్టేసింది. ఇంకా నెక్స్ట్ ఇట్లా అన్నిటికి ప్రాసెసింగ్ ఆనియన్స్ అయితే అవి ఇంకా బిర్యానీకి, మటన్కి, చికెన్కి ఆనియన్స్ అయితే కావాలి కదా. అన్ని ఉల్లిపాయలు నేనైతే నించొని కట్ చేయలేనని చెప్పి కూర్చొని అయితే కట్ చేస్తున్నాను. ఒక్కరిదాన్నే చేసుకోవాలి, ఎందుకంటే చిన్నోని మమ్మీ ఎత్తుకుంటుంది. అందు గురించి నువ్వు నా దగ్గరికి అయితే రావద్దమ్మా, నేనైతే చేసుకుంటానులే అని చెప్పేసాను మమ్మీకి. ఇంకా అందు గురించేనే మమ్మీ అయితే చిన్నోడిని ఎత్తుకుంది. ఇంకా ఆనియన్స్ కట్ చేసేసి ఇంకా నెక్స్ట్ ప్రాసెసింగ్ అయితే చేసేయాలి. నా చిన్ని తల్లి కూడా నాకు హెల్ప్ చేస్తుంది, నా బంగారు తల్లి. ఆనియన్స్ అయితే కట్ చేస్తాను. టమాటాలు కూడా కావాలి కదా అని టమాటాలు కూడా కట్ చేస్తాను. చికెన్ కొంచెం నీట్గా అయితే చేస్తున్నాను. నాకు అందులో ఏమైనా ఉంటే నాకు అస్సలు నచ్చదు. అందులో లివర్ అవన్నీ ఉంటాయి కదా, నాకు అవన్నీ ఉంటే అసలు చాలా చిరాకు. అందు గురించి ఎప్పుడు చికెన్ వండినా నేనే క్లీన్ చేసుకుంటా మొత్తం అంతాను. ఎందుకంటే మా ఇంట్లో అందరూ అన్నీ తింటారు, నేను చికెన్ తప్పితే ఇంకేమీ తినను. ఓన్లీ చికెన్ ఒక్కటే తింటాను. చికెన్ నా కోసమనే తీసుకొస్తారు కాబట్టి నేనే నీట్గా క్లీన్ అయితే చేసుకుంటాను. చికెన్ నీట్గా క్లీన్ చేసుకున్నాక చికెన్ అయితే నీట్గా క్లీన్ చేసుకొని పక్కన అయితే పెట్టేశాను. ఇంకా బిర్యానీకి ఒక బేషను, చికెన్కి ఒక బేషన్ అయితే పెట్టేశాను. ఆయిల్ వేసి నెయ్యి వేసాను. చికెన్కి సపరేట్గా బేషన్ పెట్టాను కదా, అందులో అయితే చికెన్ కర్రీ కూడా వండేద్దాము, ఒక పొయ్యి మీద అది ఒక పొయ్యి మీద ఇది అని చెప్పి ఇంక బిర్యానీ సామాన్లు అయితే అన్నీ వేస్తున్నాను. బిర్యానీ సామాన్లు అన్నీ వేసాక ఇంకా అవి కొంచెం ఎగిపోయాక పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి. ఆ పచ్చిమిరపకాయలు కూడా కొంచెం ఎగిపోయాక తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా వేగిపోయాక ఏమేసుకోవాలి నెక్స్ట్ చెప్పండి ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా తెలుసుంటే. ఇంకా అవన్నీ దగ్గరికి ఏగిపోయాక రైస్ అయితే కడిగి పక్కన పెట్టుకుందామని చెప్పి కొంచెంసేపు నానాలి కదా, అందు గురించి అని చెప్పి రైస్ అయితే నానబెడుతున్నాను. ఇంకా ఆనియన్స్ కొంచెం ఎగిపోయాక కొంచెం టమాటా పేస్ట్ అయితే చేశాను. ఎందుకంటే ఇది చికెన్ బిర్యానీ కాదు కదా, అందులో వెజిటేబుల్స్ కూడా ఏం లేవు వేద్దామంటే, అందు గురించనే కొంచెం టమాటా పేస్ట్ అయితే వేసాను. ఇంకా ఉప్పు అది ఏసేసి అవి మొత్తం దగ్గరికి మగ్గిపోయాక చికెన్ కూడా ఒక పొయ్యి మీద ఏస్తున్నానని చెప్పాను కదా. ఇంకా అవన్నీ ప్రాసెసింగ్ అయితే నాకైతే ఈరోజు చాలా చిరాకొచ్చింది. ఈ వంటంతా చేయడానికి. ఒక పక్క చెమటలు, ఒక పక్క చిన్నోడు ఏడుపు. అసలు వాడు ఎందుకు ఏడుస్తాడో తెలీదు. ఏదైనా పని ఉన్నదన్నప్పుడే చిన్నోడైతే బాగా ఏడుస్తాడండి సీరియస్‌గా చెప్పాలంటే. వాడసలు ఎందుకు ఏడుపొస్తదో తెలీదు వాడికైతే. ఇంకా ఓ పక్కనే వంట చేస్తున్న లోపు మమ్మీ ఏమో "నువ్వేరా, నువ్వే పడుకోబెట్టు, వాడు పడుకోవట్లేదని" మమ్మీ అంటూ ఉన్నది. ఇంకా అందు గురించి నేనే వెళ్ళాను. నేనే ఎళ్లి ఆడినైతే పడుకోబెట్టాను. ఫైనల్‌గా బిర్యానీకైతే పోపేసేసాను. చికెన్ కూడా ఫైనల్‌గా చెప్పాలంటే చిన్నోడికి ఫుడ్ కూడా వండాలి. అందులో టైం అయిపోతుంది. మా అమ్మ ఒకటే తిడుతుంది నన్నైతే. "నేను ఇవి వండుతానులే అమ్మా" అనేసనన్నాను. ఇంక మా మమ్మీ నన్ను తిట్టేసి వెళ్ళిపోయింది బెడ్‌రూమ్‌లోకైతే. పిల్లోడు ఏదైనా పని ఉన్నదన్నప్పుడే చిరాకు తెప్పిస్తాడు అసలు మా హెత్విక్ అయితే చాలాగా. ఎవ్వరు అసలు పనేమీ లేదు అనుకున్నప్పుడు అసలు నా దగ్గరికి రానే రాడు. వాడైతే మాత్రం వాడి మట్టుకు వాడే ఆడుకుంటాడు చక్కగా. ఎవ్వరొచ్చినా ఎళ్ళిపోతాడు. ఇలా పనేదైనా ఉన్నది అనుకుంటే మాత్రం అమ్మే కావాలి వాడికైతే మాత్రం సీరియస్‌లీ చెప్పాలంటే. బిర్యానీ అయితే ఇంకా ఎసరైతే బాగా మరిగిపోయింది. బిర్యానీకైతే ఏసేసాను. ఓ పక్కన వళ్ళెయ్యాలి కదా, వళ్ళ కోసం అని చెప్పి బల్లకైతే గ్రైండర్ అయితే ఏసేసాను. నాకు బళ్ళైతే అంత కరెక్ట్‌గా, పర్ఫెక్ట్‌గా అయితే రావు. మా మమ్మీనే ఏయమని చెప్పాను. పప్పు రుబ్బేసి ఇచ్చేస్తాను మమ్మీ, నువ్వైతే వడలేసేసేయి అని చెప్పాను. ఏంటి ఈరోజు ఆ స్పెషల్ డే అని అనుకుంటున్నారా? మా పిన్ని వాళ్ళ పాప అయితే ప్రెగ్నెన్సీ అండి. ఆ పాపకైతే భోజనానికి చెప్పాము. అందు గురించి ఇన్ని ఐటెమ్స్ అయితే వండాము.
ఫైనల్‌గా ఇంకా చికెను, బిర్యానీ అయితే అయిపోయింది. మమ్మీ అయితే ఇంక మటను అయిపోయింది కదా! మమ్మీ అయితే మటన్ వండుకుంటానని చెప్పారు. ఇంక నేను సరే అని చెప్పేసి వంటగదిలోంచి అయితే వెళ్ళిపోయాను. మా మమ్మీ చెప్పాను కదా! నాన్ వెజ్ స్పెషలిస్ట్ అని చెప్పి చాలా వండుతది. ప్లీజ్ ఎవరికైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్‌లో అయితే నాతో చెప్పండి. నేనైతే మా మమ్మీ చేత ఆ రెసిపీ అయితే వండి పెడతాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.